హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో లేత్ సైజెస్ అండ్ స్పెసిఫికేషన్స్ని మనం తెలుసుకుందాం. ఓకేనా, చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకే, ఇక్కడ చూస్తే ఈ డయాగ్రామ్ చూస్తే ఇది ఒక లేత్ సెంటర్స్. ఈ రెండు లేత్ సెంటర్స్ అనుకుంటే ఇక్కడ ఉంది చూసారా, ఇది ఇలాగా లేత్ బెడ్, ఇది క్యారేజ్ అనుకుందాం. ఓకేనా, ఇక్కడ లేత్కి ఇక్కడ బెడ్ దగ్గర మనకి కొన్ని లేత్స్లో ఇలా చిన్న గ్యాప్ అనేది ఇస్తారు. ఇదంతా లేత్ బెడ్డే, కానీ ఇక్కడ మాత్రం మనకి కొంచెం గ్యాప్ అనేది కొన్ని లేత్స్లో డిజైన్ చేసేటప్పుడు కొంచెం గ్యాప్ అనేది ఇస్తారు. ఇది ఆ గ్యాప్ అనమాట. ఓకేనా, ఇప్పుడు సైజెస్ అండ్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఓకే, హైట్ ఆఫ్ ద సెంటర్స్ అబోవ్ ద లేత్ బెడ్. హైట్ ఆఫ్ ద సెంటర్స్ అబోవ్ ద లేత్ బెడ్ అంటే ఇది లేత్ బెడ్ కదా, ఇదంతా మనకి లేత్ బెడ్. ఇక్కడ నుంచి ఇది హైట్ ఆఫ్ ద సెంటర్స్ ఇదే కదా, ఇది హెడ్ స్టాకు, ఇది టెయిల్ స్టాకు. ఓకేనా, ఎప్పుడైనా మనము ఒక లేత్ మిషన్స్ చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది హెడ్ స్టాకు, మనకి రైట్ సైడ్ ఉన్నది టెయిల్ స్టాక్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇవి లేత్ సెంటర్స్ అంటారు. ఇది సెంటర్ పాయింట్ కదా, ఇది సెంటర్ పాయింట్ కదా, ఈ మధ్యలో ఉన్నది ఈ డిస్టెన్స్ అనమాట, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్. ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ మనకి డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ ఉంది చూసారా, ఈ లైన్ ఇక్కడి నుంచి లేత్ బెడ్ వరకు ఉన్న ఈ హైట్ మనకి హైట్ ఆఫ్ ద సెంటర్స్ అబోవ్ ద లేత్ బెడ్ అని అవుతుంది. ఓకే, ఇది హైట్ ఆఫ్ ద సెంటర్స్ అబోవ్ ద లేత్ బెడ్. మనకి నెక్స్ట్ ఏంటి, లార్జెస్ట్ డయామీటర్ ఆఫ్ వర్క్ దట్ కెన్ బి రివాల్వ్డ్ ఓవర్ ద వేస్ లేత్ బెడ్. ఇట్ ఈస్ స్వింగ్ డయామీటర్ ఓవర్ ద బెడ్. స్వింగ్ డయామీటర్ ఓవర్ ద బెడ్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇప్పుడు సెంటర్స్ నుంచి బెడ్ వరకు ఉన్న హైట్ ఇది ఉంది చూసారా, హైట్ ఆఫ్ ద సెంటర్స్ అబౌవ్ ద లేత్ బెడ్ ఉంది చూసారా, దీన్ని డబుల్ చేస్తే మనకు వచ్చేది స్వింగ్ ఓవర్ బెడ్. ఓకే, మనకి హైట్ ఆఫ్ ద ఇంటూ 2 చేస్తే వచ్చేదే స్వింగ్ ఓవర్ బెడ్. ఎందుకంటే దీన్ని డబల్ చేయాలి, ఎందుకంటే అదే దాని టోటల్ డయామీటర్ అనమాట. ఓకే, అంత డయామీటర్తో మాత్రమే మనం వర్క్ చేయగలం. ఎందుకంటే అంతకన్నా పెద్దదైంది అనుకో, ఇటు సైడ్ బెడ్ అడ్డేస్తుంది. కాబట్టి ఇది బెడ్కి టచ్ అవ్వకన్నా మనం ఒక వర్క్ని ప్రొడ్యూస్ చేయాలంటే దాని లార్జెస్ట్ డయామీటర్ అనేది మనకి సెంటర్ నుంచి చూస్తే ఇక్కడ నుంచి కిందకి, ఇక్కడ నుంచి సేమ్ ఇదే డిస్టెన్స్లో పైకి సేమ్ ఉంటుంది కదా డయామీటర్ కావాలంటే. టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది టోటల్ డయామీటర్ అవుతుంది కదా, ఇది సెంటర్ పాయింట్ అనుకుంటే. అందుకే ఓకే, హైట్ ఆఫ్ ద సెంటర్స్ అబౌవ్ ద బెడ్ ఇంటూ 2 చేస్తే మనకి ద లార్జెస్ట్ డయామీటర్ దట్ కెన్ రివాల్వ్ ఓవర్ ద వేస్ ఆఫ్ ద లేత్ బెడ్స్. అది ఏమవుతుంది, దాన్ని స్వింగ్ డయామీటర్ ఓవర్ ద బెడ్ అని మనం పిలుస్తాం. ఓకే, టోటల్ డయామీటర్ ఎంత అయితే మనకి బెడ్కి తగలకన్నా, ఈ లేత్ బెడ్కి తగలకన్నా, టచ్ అవ్వకన్నా రివాల్వ్ అవుతుందో అది మనకి స్వింగ్ ఓవర్ బెడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే, the largest diameter that can accommodate over the carriage, the swing diameter over the carriage. అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది లేత్ బెడ్ అమ్మా, ఇది ఈ పై నుంచి ఉన్నది చూసారా, ఇది మనకి క్యారేజ్. లేత్ బెడ్ పైన మనకి క్యారేజ్ అనేది ఉంటుంది. సో ఇది కొంచెం పైకి ఉందంటే ఆటోమేటిక్గా దీని ఇక్కడ నుంచి కిందకి ఎంత ఉందో ఇక్కడ నుంచి పైకి అంతే ఉంటుంది కదా. సో ఇంత డయామీటరే మనకు ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఏంటి, డయామీటర్ ఓవర్ ద క్యారేజ్. డయామీటర్ ఓవర్ ద క్యారేజ్ డయామీటర్ స్వింగ్ ఓవర్ బెడ్ కన్నా మనకి తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ క్యారేజ్ అనేది బెడ్ కన్నా కొంచెం పైకి ఉంటుంది కాబట్టి అది యూజ్ చేసే డయామీటర్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే, కరెక్ట్గా చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తుంది అంతే. దాని యొక్క మ్యాక్సిమం డయామీటర్ రన్ అయ్యేది కరెక్ట్గా ఇక్కడ సెంటర్ పాయింట్ చేసుకుంటే. ఎందుకంటే ద లార్జెస్ట్ డయామీటర్ అంతకు మించి చేస్తే ఆ క్యారేజ్ అడ్డేస్తుంది అనమాట, అది అప్పుడు వర్క్ మనకి రివాల్వ్ అవ్వదు.
అందుకే ద లార్జెస్ట్ డయామీటర్ దట్ కెన్ అకామిడేట్ ఓవర్ ద క్యారేజ్కి టచ్ అవ్వకుండా వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మనం ఓన్లీ ఇక్కడ ఎంత చూసామో మనము ఆ డయామీటర్ ఎంత అనేది మనకు తెలియాలి. దాన్ని బట్టి మనం అక్కడ వర్క్ పీస్ని అనేది మనం పెట్టగలం. ఎందుకంటే మనము ఇక్కడ డయామీటరు ఎగ్జాంపుల్గా స్వింగ్ ఓవర్ బెడ్ అనేది మనకి 300 mm ఉందనుకోండి. డయామీటరు స్వింగ్ ఓవర్ బెడ్ అనేది మనకి 300 mm అయ్యింది అనుకోండి. 300 mm డయామీటర్ ఉన్న రాడ్ని మనం రివాల్వ్ చేయగలిగాము, లేత్ మెషిన్లో ఆపరేట్ చేయగలిగాము అనుకుంటే క్యారేజ్ బట్టి, ఈ క్యారేజ్ ఉన్నది అయితే డయామీటర్ ఓవర్ క్యారేజ్ అయితే ఓన్లీ 200 mm మనం వర్క్ చేయగలం. ఎందుకంటే ఆల్రెడీ బెడ్ కన్నా హైట్ క్యారేజ్ ఉంటుంది కాబట్టి దానివల్ల లెంత్ తగ్గుతుంది కాబట్టి దాని డయామీటర్ తగ్గుతుంది. సో 200 mm డయామీటర్తో ఉన్న వర్క్ పీసులు మాత్రమే మనము వర్క్ చేయగలము. నెక్స్ట్ ఏంటి, ద స్వింగ్ డయామీటర్ ఓవర్ ద గ్యాప్ ఆఫ్ ద బెడ్. మనకి ఒక్కొక్కసారి కొన్ని లేత్స్లో ఇదంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు మొత్తం మనకి లేత్ బెడ్డే. కానీ కొన్ని లేతస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మనకి ఇక్కడ గ్యాప్ అనేది ఇస్తారనమాట. ఇదంతా లేత్ బెడ్డే కానీ ఇక్కడ మాత్రం మనకు కొంచెం గ్యాప్ ఇస్తారు. ఈ గ్యాప్లో ఏంటంటే మనం ఒకవేళ ఎక్కువ డయామీటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ డయామీటర్ను మనం వాడుకోవచ్చు కదా. సెంటర్ డిస్టెన్స్ నుంచి ఇక్కడ ఉన్న రేడియస్ తీసుకున్న డయామీటర్ తీసుకున్న అంత ఎక్కువ డయామీటర్ ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం పెట్టడానికి ఒకవేళ దాని యొక్క లెంత్ తక్కువగా ఉండి, ఇప్పుడు చూడండి ఇది గ్యాప్ అనుకుంటే ఇక్కడ హెడ్ స్టాక్ ఉందనుకుంటే మనం పెట్టుకోబోయే ప్రోడక్ట్ అనేది ఒకవేళ పెద్ద డయామీటర్ ఉందనుకోండి, ఓకేనా, ఇదంతా లేత్ బెడ్ అనుకుందాం. కొంచెం ఇక్కడతో పోలిస్తే ఇక్కడ కొంచెం డయామీటర్ పెద్దదున్న ఆబ్జెక్ట్ పెట్టుకోవచ్చు కదా. అలా పెద్దదున్న ఆబ్జెక్ట్ కొంచెం లెంత్ తక్కువ ఉండి పెద్దగా ఉన్న ఆబ్జెక్ట్ని మనము లేత్ మెషిన్ మీద ఆపరేట్ చేయాలనుకుంటే అలాంటప్పుడు మనకి ఇలాంటి మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మనం ఇలాంటివి కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి లేత్స్ని అవి మనం తీసుకొని ఎక్కువ డయామీటర్స్ కావాలనేటప్పుడు ఈ ఇంత లెంత్ చూసుకొని మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు స్వింగ్ డయామీటర్ ఓవర్ ద గ్యాప్ ఆఫ్ ద బెడ్ అంటే మనకు ఎంత ఉండొచ్చు, మ్యాక్సిమం 450 వరకు వెళ్ళొచ్చు. ఇది 300 ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 300 అనుకుందాం అమ్మ డయామీటర్. ఇక్కడ నుంచి ఇక్కడికి 300 డయామీటర్ ఉన్న వర్క్ మాత్రమే యూజ్ చేయగలం. కానీ ఇక్కడ డయామీటర్ ఎక్కువ ఉంది కదా, ఇక్కడ మనకు గ్యాప్ వచ్చింది కదా. సో మనకి 450 mm వరకు ఉన్న వర్క్ని మనము లేత్ మెషిన్ మీద ఆపరేట్ చేయొచ్చు అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ చూస్తే ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ద వర్క్ దట్ క్యాన్ బి మౌంటెడ్ బిట్వీన్ ద సెంటర్స్. అంటే ఏంటంటే ఇక్కడ సెంటర్స్ చూసారా, ఈ సెంటర్స్ ఉన్నాయి చూసారా, ఇది ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ఉన్న వర్క్ను మాత్రమే మనం ప్రొడ్యూస్ చేయగలం. అంతకన్నా మనం ఎక్స్ట్రా ఉన్నది చేయలేం కదా. మనకి ఇక్కడ నుంచి ఈ సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉందో అదే లాంగెస్ట్ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్కే మనము వర్క్ అనేది ప్రొడ్యూస్ చేయగలము. అంతకన్నా ఎక్కువ ఉంటే మనము చేయలేము. ఓకేనా, అదే చెప్తున్నాం. ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ద వర్క్ దట్ క్యాన్ బి మౌంటెడ్ బిట్వీన్ ద సెంటర్స్లో ఉన్న ఈ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ని చూసుకొని మనం వర్క్ పీస్ అనేది అంత లెంత్లో చూసుకొని మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ద మ్యాక్సిమం డయామీటర్ ఆఫ్ ద బార్ దట్ విల్ పాసెస్ త్రూ హాలో స్పిండిల్ ఆఫ్ ద హెడ్ స్టాక్. మనకి ఇక్కడ హెడ్ స్టాక్ ఉంది కదా, హెడ్ స్టాక్ దగ్గర మనకి స్పిండిల్ అనేది ఉంటుంది కదా. ఓకేనా, ఈ స్పిండిల్ యొక్క డయామీటరు ఎంతైతే ఉందో అంత డయామీటర్తోనే మనం వర్క్ అనేది అందులో ఫిక్స్ చేయాలి. ఈ స్పిండిల్ డయామీటరు ఒక 50 ఉందనుకోండి, మనకి 50 డయామీటర్ ఉన్న వర్క్ని మాత్రమే మనం అందులో ఫిక్స్ చేయగలము. ఓకేనా, మనకి ఎప్పుడైనా ద మ్యాక్సిమం డయామీటర్ ఆఫ్ ద బార్ ఓకే విల్ పాసెస్ త్రూ హాలో స్పిండిల్. దాని హాలో స్పిండిల్ యొక్క డయామీటరు హాలో పోర్షన్ ఎంత అయితే ఉందో
అంత డయామీటర్తో ఉన్న బార్ను మాత్రమే మనం ఫిక్స్ చేయగలం హెడ్ స్టాక్లో. ఓకేనా, ఇది స్పెసిఫికేషన్స్. చూడండి మీరు, స్వింగ్ ఓవర్, దీన్ని స్వింగ్ ఓవర్ క్రాస్ లైడ్ అంటారు. ఓకే, మన క్యారేజ్ పైనుంచి వచ్చేది స్వింగ్ ఓవర్ క్రాస్ లైడ్. మనకి స్వింగ్ ఇన్ గ్యాప్ అంటే ఆల్రెడీ చెప్పాము. మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు కొంచెం గ్యాప్ అనేది ఇస్తారు. ఆ గ్యాప్ ద్వారా మనకి ఎంత మ్యాక్సిమం డయామీటర్ మనం వర్క్ చేయగలం అనేది స్వింగ్ ఇన్ గ్యాప్ అంటాం. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ అంటే ఈ సెంటర్ నుంచి సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అంటారు. ఓకే, నెక్స్ట్ బెడ్ నుంచి హైట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న సెంటర్ నుంచి లేత్ బెడ్ వరకు ఉన్న హైట్ని మనం హైట్ ఆఫ్ ద బెడ్ అంటాము. ఓకే, నెక్స్ట్ స్వింగ్ ఓవర్ బెడ్ అంటే ఇంటూ 2 అనమాట. ఓకే, స్వింగ్ ఓవర్ బెడ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ ఎంత ఉంటుందో ఇంటూ 2 చేస్తే మనకి స్వింగ్ ఓవర్ బెడ్ అనేది వస్తుంది. ఓకే, ఇది హెడ్ స్టాక్, ఇది టెయిల్ స్టాక్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.